వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ కేడర్లోని 2023-24 బ్యాచ్ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వణికిస్తున్న చలి, గణనీయంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు. కుటుంబ స్థావరాలపై పోలీసుల దాడులు. 1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా ప్రారంభించిన ఎమ్మెల్సీ. కొత్తూరు సెంటర్లో ఘనంగా బ్రూస్లీ పుట్టినరోజు వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే కూడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం రోజున మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలే చిత్రపటానికి కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు, భారత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. స్వాతంత్రానికి మునుపే బహుజనుల జీవితాల్లో వెలుగు నింపేది చదివేనని చాటి చెప్పి చదువులు చెప్పిన వ్యక్తి జ్యోతిబా పూలే అమ్మ సావిత్రిబాయి పూలే సహితం మహిళలు చదువుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. బీసీలు సంఘటితమై హక్కుల కోసం పోరాడాల్సిన సమయం అసన్నమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు, డివిజన్ అధ్యక్షులు కోటిలింగం, నాయకులు వీరేందర్, నాగరాజు, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ముందు వరుసకొచ్చి ఆయన ఆశయాలను కొనసాగించాలని జ్యోతిరావు పూలే బిఆర్ అంబేద్కర్ గారికి గురువర్యులు. జ్యోతిరావు పూలే సిద్ధాంతాలను నమ్మి అంబేద్కర్ గారు కూడా వారి బాటల్లో నడిచి సమాజానికి, బహుజనులకు వాళ్ళ అధికారాలను అందిపుచ్చుకోవట్లో ఎంతో కృషి చేశారు. ఇవాళ మహిళలు చదువుకుంటున్నారు అంటే అది జ్యోతిరావు పూలే పుణ్యాన, వారి సతీమణి సావిత్రిబాయి పూలే వారి కృషితోనే ఇవాళ యావత్తు మహిళలు చదువుకు దగ్గరై మంచి మంచి పదవులలో ఇవాళ కొనసాగుతున్నారు అంటే దానికి నాంది పలికిన జ్యోతిరావు పూలే గారు వారి ఆశయాలను ఈనాడు కూడా కొనసాగాలని, బీసీ రాజ్యాధికారం రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో రావాలని, బీసీలందరూ ఐక్యంగా పోరాడి కలిసికట్టున అధికారాలు సాధించుకోవడానికి, ఈనాటి కూడా బీసీల పరిస్థితి చూస్తే స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా కానీ బీసీల బతుకులు మాత్రం బాగుపడలేదు అనేది అది వాస్తవం. ఇప్పటికి కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంది ఎవరు అంటే బీసీలు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్తో వచ్చారు, ఓసీలకు జనరల్ మొత్తం వాళ్ళే అంటూ వాళ్ళు ఎవరు ఏ రాష్ట్రంలో చూసినా అధికారంలో ఇవాళ ఓసీలకు కొనసాగుతున్నారు. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం రావాలి అంటే జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించాలి. వారి పేరు మీద అందరం బీసీలందరూ ఐక్యమై ముందుకు సాగితే రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారానికి వస్తారు. దేశం ప్రజలకందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ జై పూలే, జై పూలే. మహబూబాబాద్ జిల్లాలో వివాదాస్పదమవుతున్న తొర్రూరు డిపో సెక్యూరిటీ సిబ్బంది నిర్వాహకం. అయ్యప్ప మాల ధరించి దీక్షలో ఉన్న భక్తుడికి బ్రీత్ ఎనర్జైజర్ పరీక్షలు. మాల ధరించిన వారికి పరీక్షలు ఏంటని ప్రశ్నించిన వారిపై డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించారని అయ్యప్ప భక్తులు ఆగ్రహం. ఈ రోజు డిపో ముట్టడికి పిలుపు. డ్రైవర్లు అడుగు థమ్స్అప్ తాగినా కూడా బ్రీత్ అనలైజర్. వైఖరి
అయ్యప్పలకు వెంటనే అయ్యప్పలకు వెంటనే అయ్యప్పలకు వెంటనే తొర్రూరు డిపో వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అయ్యప్ప భక్తులు. దీక్షలో ఉన్న నాగరాజు అనే డ్రైవర్కు బ్రీత్ ఎనలైజేజర్ టెస్టు నిర్వహించడాన్ని ఖండిస్తూ ఆందోళన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. డిపో నుండి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న అయ్యప్ప స్వాములు. డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం. అయ్యప్పలకు వెంటనే అయ్యప్పలకు వెంటనే అయ్యప్పలకు వెంటనే. సార్ సహజంగా సార్ డిపోకి వచ్చే డ్రైవర్లు అనేది ఎవరు కూడా తీసుకోరు. ఎవరో ఒక సివిల్ ఎవరో ఒక సంథింగ్ ఉంటే ఉండిండొచ్చు, నేను కాదనని. కానీ దైవ దీక్ష తీసుకున్న కూడా పరీక్షించడం అనేది 100% తప్పు స్వామి. ఆ విషయం అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వీధిలో చేయడం మాత్రం 100% తప్పు స్వామి. ఈ విషయంలో మాత్రం అయ్యప్ప స్వామి ఏదో ఒకసారి చెప్పింది ఒకసారి చేశారు స్వామి. నేను దైవ దీక్షలు తీసుకున్నాను, నేను అట్లాంటి కాదు, నేను దైవ దీక్షలు తీసుకున్నాను చేసినప్పుడు కూడా మీరు చేయడం కరెక్ట్ గా స్వామి అని కూడా ఆ స్వామి అని వారి నోటీస్ చేయడం కూడా జరిగింది. డిఎం గారు నోటీస్ కూడా చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా మాటికి చేసేసరికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఒక నిమిషం ధర్మశాస్త్రం కాదు కాబట్టి ఆ మేడం గారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఇలా చేయడం మాత్రం 100% ఆ మేడం గారిది 100% తప్పు. వారు విధులు అనేది వచ్చిన డ్రైవర్స్ అనేది కండక్టర్స్ అనేది వారి విధి నిర్వహణ అనేది విడుదల చేయడం అనేది వాళ్ళ బాధ్యత కావచ్చు, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. బట్ ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు కూడా ఆ విధంగా చేయడం అనేది 100% తప్పు స్వామి. ఆమె చేసిన దానికి 100% ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమెను ఇమీడియట్ అనేది నా పేరు అలిసేరి రవిబాబు స్వామి, అలిసేరి రవిబాబు స్వామి. మేడం గారు ఆమె కన్వర్టెడ్ క్రిస్టియనా ఏమో మనకు తెలియదు కానీ ఒక విధంగా ఒక స్వామి ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా స్వామి నేను మాల చేసుకున్నా, నేను ఖచ్చితంగా నేను అట్లా ఉన్నాను, నేను కరెక్ట్ గా వస్తున్నాను విధులకు అని చెప్పినప్పుడు కూడా పదే ఆ మాట అడగడం ఎంత మాట అడగకూడదు స్వామి. ఆ మాట అడిగితే మన మనిషి బాధ అనిపిస్తుంది కదా, మాల వేసుకుని దీక్షకు మన మనోభావాలు దెబ్బతిన్నాడు కదా. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వణికిస్తున్న చలి, గణనీయంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు. ములుగు భూపాలపట్నం మధ్య జాతీయ రహదారిని కమ్మేసిన మంచు. దుప్పటి తీవ్ర మంచు ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ములుగు హన్మకొండలో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. గ్రామాల్లో చలిమంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్న ప్రజలు.
సోషల్ మీడియా పోస్టులకు తనకు వచ్చిన నోటీసుల మీద ఇంకో వీడియో విడుదల చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే 80% నుండి 90% మంది జైల్లోనే ఉంటారు. ఇది సోషల్ మీడియా ప్రాబ్లమే, నా ప్రాబ్లం కాదు. అప్పుడు ఒక్క సెకండ్ నన్ను మర్చిపోతే సోషల్ మీడియాలో ట్వీట్స్ మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని 1 year తర్వాత నేను అప్పుడు చూశాను, కానీ ఇప్పుడే చూశాను, అప్పుడు పెట్టాం, ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుందా అలాంటి కేసులు పెట్టడానికి? ఓకే, బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి, ఐ అండర్స్టాండ్. నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది. కానీ అది మీరు సీరియస్ గా తీసుకుంటే, ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అందరినీ సీరియస్ గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైల్లో ఉంటుంది, అట్లీస్ట్ 80 to 90%. ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చేదే దానికోసం, ఎవరైనా సరే వచ్చేది ఫైనల్ గా. సో బేసిక్లీ ఐ ఫెల్ట్ దర్ ఇస్ అ నీడ్ ఫర్ మీ టు టెల్ ఫర్ కన్సర్న్ పీపుల్. ఇప్పుడు నేను పారిపోయాను, దాక్కుని ఏడుస్తున్నానా, భయపడి ఉనికిపోతున్నానా, వాట్ ఎవర్, అదొకే, దట్స్ ఆల్ ఫైన్. ఐ నో దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అలాంటి thumbnails లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వాళ్ళ బతుకు తీరు కోసం అలాంటివి పెట్టుకుంటారు. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఎ లివింగ్. బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వాంట్ టు సే దిస్ వన్ థింగ్ లాస్ట్లీ నేను చెప్పేదండి, ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా ఒక్క ప్రాబ్లం కాదు. దట్ ఈస్ వాట్ ఐ విల్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్, ఇంక్లూడింగ్ ఇఫ్ అట్ ఆల్ ఎవరన్నా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరన్నా ఉన్నా కూడా, ఉన్నారని నేను చెప్పట్లేదు, ఐ డోంట్ జంప్ ద గన్. But even for them, I think fundamental importance is this point అనేది I wanted to tell. Thank you. ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ నాయకులను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరిగాని కుమారస్వామి గౌడ్ పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు జలగాం కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 40 సంవత్సరాలుగా ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో సేవలందిస్తున్న గొప్ప మనసున్న నాయకురాలు మా ఝాన్సమ్మ అన్నారు. మా నాయకురాలపై దురుసుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీ నాయకుడు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కొనసాగి పాలకుర్తిలో వెలుగెట్టిందేమీ లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ టాపింగ్, భూ కబ్జాలకు పాల్పడిన మీ నాయకుడు త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు. వాళ్ళ ఎంజిఎం ఆసుపత్రికి 1 కోటి రూపాయల విరాళాలు ఇచ్చి ప్రజలకు చేరువై ఇక్కడ నా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఒక రాక్షస పాలన క్రీడల్లో ఉన్నారు అనే ఉద్దేశంతో మా మేడం గారు కొన్ని కోట్ల వ్యాపారాలు వదిలిపెట్టుకొని కూడా ఇవాళ 7 సముద్రాలు దాటి వచ్చి పాలకుర్తిలో నేను ఒక ప్రజాప్రతినిధి ఎన్నికై నా ప్రజలకు బాగుండాలని చెప్పి కోరుకునే విధంగా మా దగ్గరికి వచ్చి పరిపాలన చేస్తుంటే కొంతమంది జీర్ణించుకోలేక 40 నెలలు ఏం చేస్తావో చెప్పు అని అడిగే ప్రశ్న చేస్తున్నాం. మిస్టర్ నవీన్ 40 సంవత్సరాలు పాలిస్తాను ఒక ప్రణాళికబద్ధంగా మా మేడం గారు ఇక్కడ ఉన్నది. ఇవాళ 40 నెలలు ఏం చేస్తానే హక్కు కాదు. మీరు కనీసం మీ చేతిలో 15 సంవత్సరాలు పెట్టడం జరిగింది. ఒకసారి ఎమ్మెల్యేగా, మరోసారి ఎమ్మెల్యేగా, మరోసారి మంత్రిగా మీ దయాకర్ రావు గారు ఇక్కడ ఎన్ని అవినీతి అక్రమాలు చేసిండో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ శ్రీనిధిలో ఏం చేసిండో అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో ఏం చేసినది కూడా తెలుసు. ఒక రాజకీయ నాయకుడు కూడా ఇవాళ స్వేచ్ఛ లేక ఎంతోమంది ఇవాళ మీరు ఇబ్బంది పడుతున్న సంగతి కూడా మనందరూ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కావాలని ప్రజలు ఇవాళ తీసి బండకేసి కొట్టినా మీకు ఇంకా బుద్ధి రావడం లేదు. ఇవాళ బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఉనికి కోసం మీరు మండలంలో మీ పదవి ఉండాలంటే ఉనికి కోసమే మాట్లాడుతున్నారు తప్ప మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న సంగతి మాకు కూడా తెలుసు. నువ్వు గతంలో ఎక్కడున్నావు, ఎక్కడ పనిచేసినావు, మా పార్టీలో ఓనమాలు నేర్చుకొని కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నువ్వు నేర్చుకొని ఇవాళ నువ్వు టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ విమర్శించే హక్కు నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ దయాకర్ రావు గారు ముసలి కన్నీరు గారుస్తున్నాడు సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్ల మీద. అయ్యా, నువ్వు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నావు, నువ్వు శాఖలో ఉండి ఇవాళ రాష్ట్రంలో ఉండబడే సర్పంచ్లకు ఎంతో అన్యాయం జరిగి ఇవాళ బిల్లులు రాకుండా కూడా ఇవాళ ఉన్నదంటే అది నువ్వు కారణం కదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే దయాకర్ రావు గారు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవాళ సర్పంచ్గా ఉంటే
ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రతిపక్ష సర్పంచ్ల మీద నువ్వు కక్ష సాధింపు చేసిన సంగతి మా అందరూ మర్చిపోలేదు, ప్రజలు కూడా మర్చిపోలేదు. ఇవాళ ప్రజలు వాళ్ళు అన్నీ కూడా తెలుసు కాబట్టి మీరు వాళ్ళు అంటున్నారు సర్పంచ్లకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి బిల్లులు తక్షణమే ఇవ్వాలని. అసలు నువ్వు ఎప్పుడు నువ్వేం చేసినావు చెప్పి దయాకరం మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇవన్నీ కూడా మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. మీ ఉనికి కోసే పనిచేస్తుంది తప్ప మీరు తాపత్రయం అదే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇంకో విషయం ఏంటంటే మరోవైపు ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు ఇవన్నీ కూడా మీరు చేసిన సంగతి మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మేము అందుకే మీరు చీకొట్టడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో మీ నాయకుడు దయాకర్ రావు గారి పరిస్థితి బయటకు వస్తుంది, అప్పుడు మీరు అందరూ కూడా చూస్తారు. ఇవాళ ఎందుకంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవరో దోషులని తప్పకుండా వారిని శిక్షిస్తుందని చెప్పి భయంతో వాళ్ళ ప్రజల్లో తిరగాలనే ఒక ఉద్దేశం మీరు తిరుగుతున్నారు తప్ప ఇవాళ ప్రజల మీద ప్రేమతోటో లేకపోతే ఏదో అడ్డం పెట్టుకొని చావును అడ్డం పెట్టుకొని కూడా ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మీ రోజులు దగ్గర పడ్డాయి, మీరు కనీసం మర్చిపోవాల్సిందే. వాళ్ళ మేడం గారు 40 ఏళ్ళు పాలిస్తా అని ఎందుకు చెప్తున్నది? వాళ్ళ ప్రజలకు నేను సేవ అందిస్తా, నాకు నిస్వార్థంగా పనిచేస్తా, ఒక 40 ఏళ్ళ ఎజెండా 40 ఏళ్ళ ప్రణాళిక నా దగ్గర ఉందని చెప్పింది తప్ప ఇవాళ వేరే ఉద్దేశం కాదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీ చేతనైతే మీ నాయకుడు మీ ప్రస్తుతం మీరు చేయాల్సిన పనులు ప్రతిపక్షంగా ఉండి మీరు హుందాగా వ్యవహరించండి. ఇవాళ హుందాగా వేస్తే ప్రజలకు గుర్తిస్తారు తప్ప మీరు లేనిపోని మాటలు మాట్లాడి అనవసరంగా అబాస్పాలు కాకని చెప్పి ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ గౌరవంగా ఉండాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మరలా రగిలిచ్చే విధంగా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దీక్ష దివాస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ తెలిపారు. పట్టణంలోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర కళను సకారానికి పునాది వేసిన నవంబర్ 29ని తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినంగా నిర్వహించుకుంటూ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జె రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు బడికెల సంపత్, కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఓ రాజశేఖర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు సూరిబాబు, లింగమూర్తి, పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సిపెల్లి సాగర్లు పాల్గొన్నారు. అందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క దీక్షా దివస్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరడం జరిగినది. ఏదైతే 29 నవంబర్ తారీఖు రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి ఒక నినాదంతో కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేస్తా అంటే జాతీయ పార్టీలు ఒక పక్కపల్చని వ్యక్తి ఇతనితోని ఏమైతుంది తెలంగాణ సాధ్యమైద్దా అని చెప్పి అనుకుంటే బలం కాదు ముఖ్యం, సంకల్పం చాలా గొప్పది అని కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి నిరూపించిన సంగతి యావత్ తెలంగాణ ప్రజలకి మరొకసారి ఆ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, కేసీఆర్ గారితోనే ఎంతమంది ఉద్యమ నాయకులు కదిలొచ్చిండ్రు, ఎంతమంది ఉద్యమ సంఘాలు కదిలొచ్చినాయి, ఎంతమంది విద్యార్థులు బలిదానాలయ్యారనే విషయాన్ని మరొక్కసారి మన తెలంగాణ ప్రజలకి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రేపు 29వ తారీఖు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ తెలుసు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ఈ యొక్క ఓటుకు నోటు దొంగ ఈ యొక్క రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని ఎంతలా మోసం చేస్తుండో తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఇది సరైన సమయం, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు మేల్కోవాల్సిన సమయం ఇది. ఇంకా చూసుకుంటూ పోతే విద్యార్థులు ఈ గడిచిన 10-11 నెలల్లో ఒక 40-45 మంది చనిపోవడం అనేది నిజంగా ఈ రేవంత్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పి నేను చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నుండి చెప్తా ఉన్నాను. నిజంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని తిట్టడం మానేసి నీకు నిజంగా తెలివి ఉంటే ఎవరికి రేవంత్ రెడ్డి నీకు నిజంగా తెలివి ఉంటే నీకొక తెలంగాణ మీద అవగాహన ఉంటే ఈ తెలంగాణని ఎలా సాధించుకున్నాం ఏం చేసినామని నీకు కొంత గొప్ప నాలెడ్జ్ ఉంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పడకుండా పరిపాలన అందించే దిశగా నువ్వు ప్రయాణించాలని చెప్పి మరోసారి కోరుకుంటూ రేవంత్ రెడ్డికి మరొక్కసారి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నీకు అవకాశం ఉంటే కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి అయ్యా ఈ తెలంగాణని ఎలా పరిపాలించాలి, ఈ తెలంగాణ ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ఏ సంక్షేమ పథకాలు ఇస్తే తెలంగాణ
ప్రజలు బాగుంటారని కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి అడిగితే ఖచ్చితంగా నీకు 4 సలహా సూచనలు ఇస్తారు. అప్పటిదాకా నువ్వు ఇంకా కూడా ఈ యొక్క దొంగ లెక్కనే మాట్లాడుతా ఉన్నావు. ఈ తెలంగాణ వనరులని దోచుకుంటే పోతా ఉన్నావు. తెలంగాణ ప్రజల్ని ఈరోజు చంపడానికి కారణం నువ్వే అవుతా ఉన్నావు అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీని తెలియజేసుకుంటూ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి మరొక్కసారి ప్రతి ఒక్క మండలం నుండి అందరూ కూడా ఈ యొక్క దీక్షా దివస్ మంచిర్యాలలో 11 గంటల నుండి 1 గంట వరకు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని, 10 గంటలకి మంచిర్యాల హాస్పిటల్లో పళ్ళ పంపిణీ ఉంటుంది. ఆ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు హాజరు కావాలని, పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు కూడా అందరూ కదిలి రావాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ మన మందమారి టౌన్ నుండి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం. తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బయటకు వస్తున్న ఆమెతో పలువురు సెల్ఫీలు దిగారు. ఓ అభిమాని ఆమెకు స్వామివారి చిత్రపటం బహుకరించారు. మేడం మేడం స్లో మేడం. మేడం 1 సెకండ్ మేడం. టెంపుల్ ఫోటో మేడం మేడం ఇచ్చారు మేడం. చూసుకున్నారా స్వామిలో சரிங்க மேடம் தேங்க்யூ நன்றி தேங்க்யூ సరిపోతుందా మేడం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాయామం దృష్ట్యా షటిల్ ఆడుకునేందుకు స్థానిక ఎస్ఐ సందీప్ కుమార్ 5,000 రూపాయల విలువగల నెట్ కాక్స్ రాకెట్స్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలంటే వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు చెప్పిన నైపుణ్యాలను క్రమశిక్షణతో నేర్చుకోవాలని తెలుపుతూ ఒలింపిక్స్లో వెండి పథకం సాధించిన పివి సింధుని స్ఫూర్తిగా తీసుకుని బ్యాడ్మింటన్లో రాణించాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయేంద్ర, ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అరే సార్ ఫోటో కొట్టరా, వీడియో ఇట్లా తీయండి. వెరీ నైస్. తీసుకోండి కొడతాను
మీరు ఇక్కడ రాండి నాన్న. ఈనాటి మన కర్త కర్మ క్రియ అయినటువంటి యంగ్ డైనమిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొడిమేళ గారు సందీప్ గారిని వేదికపైకి వచ్చి ఆశీర్వాదం చెప్తూ విద్యాభ్యాసం గౌరవ ఉపాధ్యాయులు కూడా అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు జస్ట్ సింపుల్ ఏంటి అని అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ సెషన్ ఉంటుంది, తర్వాత సార్ ఒక మెసేజ్ ఇస్తారు, తర్వాత అక్కడ కొద్దిసేపు ఆడడం జరుగుతుంది. అక్కడికి మాత్రము ఈ ఏదైతే టీ షర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. క్లియర్ అయింది కదా? ఓకే, థ్యాంక్ యూ. ఎస్ఐ గారికి స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్కూల్ సార్. పిల్లలు మీ అందరికీ సార్ రాకెట్స్ అండ్ షటిల్ బ్యాట్స్ ఆడుకోవడానికి అందజేశారు. వాటి ఇనాగరేషన్ కొరకు వచ్చారు. కొంచెం టైం ఉంటే కూడా మిమ్మల్ని ఉద్దేశించి మెసేజ్ కూడా అందిస్తానన్నారు సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.